జరిగిందని విజిలెన్స్ రిపోర్ట్ ఉన్న రోజాను వదిలేశారు. అంబటి రాంబాబు రెచ్చిపోతున్నా వదిలేశారు. ప్రభుత్వం ఏమీ చేయలేదనే ఒక నమ్మకాన్ని వైసీపీ క్యాడర్లో కలిగించారు. అందుకే ఇవాళ గుంటూరులో అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టాడు. నడి రోడ్డు మీద ముఖ్యమంత్రిని బూతులు తిట్టాడు. కారణం ఏంటి అంటే 2 రోజులుగా ఫ్లెక్సీల వార్ నడుస్తూ ఉంది రాష్ట్రంలో. తిరుమల నెయ్యి కల్తీదే, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అని తెలుగుదేశం కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల. వాటిలో కొన్ని ఫ్లెక్సీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చించేశారు, కొన్ని చోట్ల తగలబెట్టారు. సో నిన్న గుంటూరులో ఇలాగే పెట్టిన ఫ్లెక్సీల దగ్గర అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి 24 గంటల్లో వాటిని తొలగించాలి, తొలగించకపోతే మేమే చింపేస్తామని చెప్పారు ఆయన. ఇలాంటి దుష్ప్రచారం చేయటాన్ని ఖండిస్తున్నాం. తక్షణమే వితిన్ 24 అవర్స్లో ఈ దుష్ప్రచారపు చేస్తున్నటువంటి ఫ్లెక్సీని తొలగించకపోతే, పోలీస్ వారు యాక్షన్ తీసుకోకపోతే నేనే వచ్చి చించేస్తా. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ఇది తప్పుడు ప్రచారం. ఇవాళ గుంటూరులో అమరావతి రోడ్లో అంబటి రాంబాబు ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా ముందు రోజు అంబటి హెచ్చరికల నేపథ్యంలో ఫ్లెక్సీలు చింపడానికి వస్తున్నాడు అనుకుని తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అంబటి రాంబాబు చంద్రబాబును బూతులు తిట్టారు. ఈ ఘటన గురించి తెలిసినాక నేను గుంటూరులో ఒక సీనియర్ జర్నలిస్ట్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనవసరంగా కెలికి చంద్రబాబుని తిట్టించారు అని చెప్పారు. అతను రాంబాబు ఫ్లెక్సీలు చించడానికి వెళ్ళలేదు, అతను ఏదో గుడికెళ్ళి వస్తున్నప్పుడు వీళ్ళు అడ్డుకున్నారు. సో ఆ సందర్భంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి చంద్రబాబుని తిట్టాడు అని చెప్పారు. ఘటనకు కారణం ఏదైనా కూడా ముఖ్యమంత్రిని బూతులు తిట్టడాన్ని అందరూ ఖండించాల్సిందే. అసలు బూతులు తిట్టడం, అందులో అంబటి రాంబాబు మంత్రిగా కూడా పనిచేశాడు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రిని ఆ రకంగా బూతులు తిట్టడాన్ని అందరూ ఖండించాలి. ప్రతిపక్షానికి బూతులు తిట్టేంత స్వేచ్ఛ ఇచ్చినందుకు ఈ మంచి ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన బోసడికి అన్నందుకు పార్టీ ఆఫీసులు పగిలిపోయినాయి, తెలుగుదేశం పార్టీ ఆఫీసులు. ఆ మాట అన్న నాయకుడికి పోలీసులు నలుగు పెట్టారు. నన్ను జగన్ ఏం పీకలేడన్న నాయకుడిని 4 రోజులు జైల్లో పెట్టారు. కానీ ఇప్పుడు అంత నిర్బంధం లేదు, అందుకే రెచ్చిపోతున్నారని చూస్తూ వదిలేస్తే రేపు పొద్దున పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. కాబట్టి ఇలాంటి ఘటనలను ప్రభుత్వం, పోలీసులు సీరియస్గా తీసుకోవాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలి.